హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మా చిన్నత్తయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కోసం వైజాగ్ అయితే వచ్చాను. కానీ వైజాగ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి కదా. అసలే నేను ఎప్పుడో ఒకసారి వస్తాను అనమాట, అమావాస్యకి పౌర్ణమికి అన్నట్టు. సో వచ్చాం కదా అని నేను ఇంకా ఎలాగో ఫిషింగ్ హార్బర్ చూడలేదు కదా, చూపిస్తాను పదా అని మా బావగారు తీసుకెళ్లారనమాట. అలా ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 10-10:30 అలా అయింది. సో కొంచెం ఖాళీగానే ఉందన్నమాట, ఎక్కువ మంది జనాలు అయితే లేరు. మార్నింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారంట, ఫిషెస్ అవి కొనుక్కోవడానికి వస్తారు. అలాగే ఆ ఫిషింగ్ హార్బర్ మొత్తం ఏమో అనుకున్నాను కానీ చేపల కంపు గాయస్, నిజంగా నాకైతే అస్సలు పడలేదనమాట. ఇంకా అలాగే మొత్తం షిప్స్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం హార్బర్ చూడడం. ఎన్ని పడవలు ఉన్నాయో అసలు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. వాళ్ళు ఏది ఎవరు పడవని ఎలా గుర్తుపెట్టుకుంటారో నాకైతే తెలియదు. మా బావని అదే క్వశ్చన్ నేను అడిగితే, వాటి మీద నెంబర్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అని అన్నాడు. సో ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటారా అని అనుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదా దారి మొత్తం ఎన్ని చేపలు అంటే అన్ని చేపలు గైస్. మొత్తం ఎండబెట్టేస్తున్నారు చాలా వరకు. అదే ఉప్పు చేపలే అంటారు కదా, అలా అనమాట. మొత్తం ఎండబెట్టేస్తున్నారు వాటి కోసము. అలాగే మేము బోట్ ఎక్కదాం అనుకున్నాం కానీ, బోట్ రైడింగ్కి వెళ్దాము అనుకున్నాం కానీ అక్కడ ఎవరు లేరనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే టైం పట్టుద్ది అన్నారు. ఇంకా అంతసేపు వెయిట్ చేయలేక రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. అక్కడ చూడండి పడవలు అవి తయారు చేస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూడడం తయారు చేయడం. అక్కడే తయారు చేస్తారని నాకైతే తెలియదు గైస్. ఇంకా అక్కడి నుంచి రోజ్ హిల్ చర్చ్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇదిగోండి ఈ స్కూల్ అనేది మన ప్రేమ మూవీ షూటింగ్ జరిగిందంట. నాకైతే తెలియదు, ఆ స్కూల్ వెళ్ళిపోయాక చెప్పారు. ముందుగా చెప్పుంటే మంచిగా వీడియో తీసేదాన్ని. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ రోడ్లో రాలేదనమాట, వేరే రూట్లో వచ్చాము మేము. సో అందుకని రికార్డ్ చేయలేదు. అక్కడికి వెళ్తూ వెళ్తూ రోజ్ హిల్ చర్చ్ అయితే ఎంత బాగుండిందో గైస్. అక్కడ కూడా ఎన్నుకోరి మూవీలో ఒక సాంగ్లో కొన్ని షూట్స్ ఇక్కడే చేశారంట, అది చెప్తా ఉన్నారనమాట మా బావగారు. ఇక్కడైతే లొకేషన్ సూపర్ ఉన్నాయి గైస్, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అలాగే క్లైమేట్ కూడా అంటే చాలా కూల్గా ఉందన్నమాట. ఇది కొండ మీదగా అంటే ఎత్తుగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా ఆ దారిలో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి వస్తుంటే ఇలా వాటర్, షిప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ చర్చ్ ఉందనమాట. వచ్చిన వాళ్ళందరూ చూసి వెళ్తున్నారు. మేము కూడా అలా వెళ్ళి చూసేసి వచ్చాము. ఇంకా బయటకు వస్తే ఇద్దండి ఇక్కడ కోల్ ఫుల్గా ఉందనమాట. ఇంకా అక్కడైతే జెట్ సౌండ్ గైస్. వైజాగ్లో ఉన్న రోజులను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే సౌండ్. ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట. మొత్తానికి మనం పోర్ట్ ఏరియాని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇది ఇవాళ మన వీడియో. సీన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.